రైట్‌గా దూసుకొస్తున్న మంతా తుఫాను ఆంధ్రప్రదేశ్‌కి పొంచి ఉన్న ముప్పుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్‌లో అందిస్తారు. సూర్యప్రకాష్. దాదాపు రాగల 3 రోజుల్లో అయితే ఈ యొక్క ప్రభావం అయితే భారీగా ఉంటుందని, సోమవారం మధ్యాహ్నంకి అయితే బీభత్సంగా ఉండే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏదైతే పశ్చిమ వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడుతూ వాయుగుండం కాస్త మరింత బలపడి తుఫానుగా మారిన పరిస్థితి ఏర్పడడంతో పూర్తిగా ఎక్కడికక్కడైతే మరింత ఈదురుగాలులతో వీచిన ఈ యొక్క తుఫాను వస్తుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ తమిళనాడు నుండి కోస్తాంధ్ర, పల్నాడు ఈ ప్రాంతాల వరకు కూడా భారీ ఎత్తున అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ప్రధానంగా గాలులు 70 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనికోసం అంటే ముందుగా సహాయక చర్యలకు కావచ్చు, అలానే సంసిద్ధం అవుతూ కూడా ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేయడానికి కానీ ముందస్తు జాగ్రత్తగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎటువంటిది కోల్పోకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తుఫాను ప్రభావంతో అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా భారీ నుండి మరింత అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పిడుగులు మెరుపులతో కూడిన ఈ యొక్క వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏలూరు, దివిసీమ, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లా, అలానే రాయలసీమ మొత్తం ప్రాంతం అంతా కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ఈ తీరం వెంబడి ఏదైతే ఉందో కోస్తాంధ్రకు సంబంధించి తీరం వెంబడి ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లా అన్ని ప్రాంతాల్లో కూడా గాలులు 70 నుండి 100 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ యొక్క గాలులు వీచే అవకాశం ఉంటుందని విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత 3 నెలలుగా అయితే ఆంధ్రప్రదేశ్ లో అయితే నిత్యం కూడా ఏదో ఒక వాయుగుండము, అలానే అల్పపీడనం ఏర్పడుతూ కూడా భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. వాటిని కోలుకునే పరిస్థితులు అయితే ఈ యొక్క ఏలూరు జిల్లా మోపిదేవి మండలం పరిస్థితి కానీ, మోపిదేవి ప్రాంతం మొత్తం కూడాను నిత్యం కూడా ఈ యొక్క పంటలన్నీ కూడా నిండిపోతూ ఎప్పుడు మొత్తం అన్ని కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి. ఈ యొక్క ముప్పు కూడా మోపిదేవి మండలంలో మరింత ఉండడంతో అయితే భారీగా అయితే అక్కడ రైతులు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఈదురుగాలు అత్యధికంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతూ రేపు 26, 27, 28, 29 ఈ 4 రోజులు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొచ్చని చెప్పేసి, అలానే తీరం వెంబడి ఏవైనా ప్రయాణాలు వాటన్నింటినీ నిలుపుకోవాలన్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ఏవైతే ఈ గాలులు అత్యధికంగా వీచే అవకాశం ఉందంతా ఇళ్లలో కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారు కానీ, అలానే శిథిలా వ్యవస్థలో ఉన్న ఈ ఇళ్లలో కానీ, పాతబడిన ఇళ్లలో కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళంతా కూడా